ఈరోజు నేను ఉపన్యాసకురాలిని కాదు గురించి ఇబ్బంది లేదు. మా కొమ్మినేని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అట్లాంటి జర్నలిస్ట్ నేనైతే చూడలే. తన జీవితంలో ఎప్పుడూ రాజీ పడలేదు. అలానే తను పనిచేస్తున్నటువంటి దాంట్లో కూడా తను ఎప్పుడు కూడా వాళ్ళకు లొంగిపోలేదు. తను అనుకున్న సిద్ధాంతం మీద ఆయన నిలబడి ఉన్నారు. మరి అటువంటి ఆయన నిజాయితీ మీద కక్ష కట్టిన శత్రువులు ఆయన ఏదో చేయాలనుకున్నారు, ఏం చేయలేకపోయారు. అట్లా ఒక విజేతగా తిరిగి వచ్చిన మా కొమ్మినేని గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ, తర్వాత మా ఓలేటి గారు పార్వతీశం గారిని నేను ఎప్పుడు చెప్తాను, బారిస్టర్ పార్వతీశమే నాకు గుర్తొస్తూ ఉంటుంది అని చెప్పి. అదే కదా, అది ఎప్పుడో చదువుతున్నాను, నిజంగా అదే గుర్తొస్తూ ఉంటుంది. మరి ఓలేటి వారంటే ఎంత గొప్పవారు. ఓలేటి వెంకటేశ్వర్లు గారు కూడా చాలా మంచి మ్యూజిషియన్ కదా, అద్భుతమైన వోకల్. ఆయన క్లాసిక్ చాలా బాగా పాడేవారు. నాకు గుర్తుంది, మనిషి ఇంత లావుగా ఉండేవారు. అప్పుడు ఏమి గమకాలంటే తలదిరిగిపోయేంత, అంత గొప్ప మంచి వంశంలో వచ్చినటువంటి మంచి సాహితీవేత్త మా పార్వతీశం గారు. నేను గౌరీ శంకర్ గారు చెప్పేదేముంది, ఆయన కూడా చాలా గొప్ప సాహితీవేత్త, రిజిస్ట్రార్గా పనిచేశారు తెలుగు యూనివర్సిటీకి. అలాగే మరి ఈరోజు ఈ ఇద్దరు ఉన్నారు ఎన్టీఆర్ అవార్డుకి. మరి మా తమ్ముడు విజయబాబుని గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన కూడా అంతే, ఒక నిజాయితీ కోసం నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన అర్హతలు చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుంది. అంత బాగా మంచి సాహితీవేత్త. సంస్కృత ఆంధ్రాల్లో ఆయన ఎంత మంచి పట్టు సాధించారంటే శ్రీనాథుడిలాగానే. ఆ విధంగా శ్రీనాథుడు కూడా అంతే, సంస్కృతంలో చాలా దిట్ట, చాలామందికి తెలియదు ఇది. అందుకనే కదా చెప్తారు, అనవేమ మహీపాల స్వస్థేస్తు తవ బాహవే ఆహవే రణగొద్దండ మండిత చంద్రమండల రాహవే అని చెప్పి అనవేమ మహీపాల ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆయన సంస్కృతంలో చెప్తారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా తెలుగులో చాలా గొప్పగా అనుకున్నారు. సంస్కృతంలో కూడా నేను మరి సరస్వతీదేవి 2 పాఠశాలలో కూడా నేను సాధించుకున్నటువంటి విద్య నాకు ఉందని చెప్పడం అక్కడ ఆయన ఉద్దేశం. అనవేమ మహీపాల స్వస్థేస్తు తవ బాహవే, నీకు నీ గొప్పతనానికి ఆయన నమస్కారం చెప్తూ, అలాగే ఆహవే రణదోర్దండ చంద్రమండల రాహవే, యుద్ధంలో నీ శత్రువునికి నువ్వు చంద్రుడికి రాహు ఎట్లాగో, చంద్రుడు ఎట్లాగో లేదు, చంద్రుడికి రాహు ఎట్లాగో నువ్వు కూడా నీ శత్రువులకు అలాంటి వాడివే అంటూ ఆయన పొగిడాడు. ఆయన 4,000 ఇస్తానంటే ఆయన 1116 అంటే ఒప్పుకోలేదు. ఆ కథలోకి నేను ఎంటలేదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటికీ సమయం చాలా అయింది కనుక. అలాంటి తమ్ముడు విజయబాబు ఎన్నో శాఖలు మరి చాలా ఘనంగా నిర్వహించారు, వాటికి గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయన ఆంధ్రప్రభ ఎడిటర్గా ఎంతకాలము పనిచేశారు, కొన్ని సంవత్సరాల పాటు. ఆయన హయాంలో ఆంధ్రప్రభ సాహిత్యంతో శోభిల్లింది చెప్పాలి అంటే. అంత చక్కటి సాహిత్యాన్ని అలంకృతం చేసి సరళమైనటువంటి భాషతో మరి ఇటు రాజకీయాన్ని అటు సాహిత్యాన్ని కూడా సమ్మిళితం చేసినటువంటి వ్యక్తి మరి విజయబాబు గారు. తర్వాత ఆయన సమాచార శాఖలో కూడా మరి కమిషనర్గా పనిచేశారు. ఆ టైంలో కూడా ఆయన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, సమాచార హక్కు కమిషన్ దాంట్లో కమిషనర్గా చేసినప్పుడు కూడా తన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆయన ఏమీ అసలు తల వంచలేదు, ఎదురు నిలిచి తను నష్టపోవటానికైనా సిద్ధపడ్డారు తప్ప. అలాంటి మంచి వ్యక్తి. తర్వాత ఈ మధ్యనే జగన్ గారి గవర్నమెంట్లో ఆయన అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా కూడా మరి ఆ ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకంలో కూడా అధికార భాషా సంఘానికి చాలా మంచి పనులు జరిగాయి. ఆయన ఎంతోమంది కవుల్ని, పండితుల్ని అధికార భాషా సంఘం ద్వారా సన్మానం చేశారు. అట్లా ఒక సమర్థత కలిగినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఆ పదవులకు రాణింపు వస్తాయి. అలా పదవుల వల్ల మనకి గౌరవం రావటం కాదు, పదవులకి గౌరవం తెచ్చేటువంటి వ్యక్తుల్లో మరి కొంతమందిలో ఉండేటువంటి వారు మా కొమ్మినేని వారు, అట్లాగే విజయబాబు గారు. ఈరోజు ఎన్టీఆర్ అవార్డు అనేది ఎన్టీఆర్ గారు మరణించిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే పేరుతో మొట్టమొదట్లో మరి నవల పోటీలు పెట్టడం జరిగింది. ఆ నవలలో కూడా ఆ రోజు 25,000 ఇవ్వటం జరిగింది. మీ రాజ్యం మీరు ఏలండి అని బండి నారాయణ స్వామి గారి నవల అది ఎంపిక అయ్యింది దాంట్లో, ఆ కాంపిటీషన్లో. అలాగే చిన్నపిల్లల సాహిత్యం తీసుకురావటం జరిగింది.
ఇలా తర్వాత 2006 నుంచి ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ స్థాపించాక మరి జాతీయ అవార్డు చేశాము. నిజంగా 2006 నుంచి 2020 వరకు కూడా నిరాఘాటంగా ఎంత మంచి రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ తరపు నిర్వహించేటువంటి కార్యక్రమం అంటే జనాలు ఎట్లా వచ్చేవారో, నిజంగా ఆనాటి కృష్ణదేవరాయల సాహిత్య సదస్సుని కల్పించేలాగా ఎన్టీఆర్ నేషనల్ లిటరీ అవార్డు అనే పేరుతో నేను స్థాపించి మరి ఆ విధంగా అందరూ జ్ఞానపీఠ అవార్డులే. ఈ ఎన్టీఆర్ అవార్డు తీసుకున్న వాళ్ళంతా కూడా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, కేంద్ర సాహిత్య అకాడమీ ఎన్ని భాషలను గుర్తించిందో ఆ భాషలన్నింటిలో కూడా అటువంటి మహానుభావులను పిలిచి ఎన్టీఆర్ అవార్డు నేను ఇవ్వడం జరిగింది, లిటరీ అవార్డు. తర్వాత ఎన్టీఆర్ కళా అవార్డు అని ఆయన వర్ధంతి రోజు మరి కళా అవార్డు పేరుతో మరి సినిమా రంగంలో దాదాపు ఆల్మోస్ట్ సీనియర్స్ అందరినీ పిలవటం జరిగింది. మొన్న బాపు రమణల వరకు, ఆ తర్వాత కూడా బ్రహ్మానందం గారు, ఇంకా అదే అనుకుంటా లాస్ట్, అంతవరకు కూడా అందరికీ కూడా జమున గారు, పి సుశీల గారు, గుమ్మడి గారు, ఇక వీళ్ళు వాళ్ళని లేదు, పేర్లు కూడా గుర్తులేనంతగా మరి అటు సినిమా రంగంలోనూ ఇటు సాహిత్య రంగంలో కూడా నా శక్తి మేరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వచ్చాము. ఆ తర్వాత పరిస్థితులు కూడా తల్లక్రిందులైనవి, అంతే కదా. వాడిన గుడ్డి పూలు రెచ్చను వీడని జాలి మాలిన నాడకుమో దయామయ యథార్థమని ఇక్కడ విక్కి చెప్పను రాడుటలేదు అని పాపం ఆయన పాపయ్య శాస్త్రి గారు వేద పూజలో బాధపడిపోతారు. మరి పరిమళం లేక ఎవరికి పనికి రాక పారవేయి బాట పక్కన పడి అట్లాంటి ఈ పుష్పాలు చూసి అంటే ఈరోజు పరిస్థితి ఒక చిన్న స్థాయికి ఎన్టీఆర్ ట్రస్ట్ నేను ఇంత కుదించుకొని ఒక చిన్న కార్యక్రమం చేసుకోవటం అంటే నా కళ్ళ నీళ్ళు వస్తాయి. అంత వైభవంగా సాగినటువంటి కాలం ఎట్లాంటి పరిస్థితులైనా కల్పిస్తుందంటే దానికి ఇదే ఉదాహరణ. ఏదైనా కాలం పోతుంది కానీ మాట నిలుస్తుంది, గౌరవం నిలుస్తుంది. ఎన్ని ఇబ్బందులు అయినా కూడా నేను ఎప్పుడూ కూడా ఆపలేదు. కరోనా టైంలో కూడా ఆ 2 ఏళ్ళు మాత్రమే ఆగిపోయిన తప్ప తర్వాత అక్కడున్న 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ తరఫున యూనివర్సిటీ ద్వారా నేను చాలా ప్రముఖులకి నేను ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. లాస్ట్ ఇయర్ మా కొమ్మినేని గారి జర్నలిస్ట్ అవార్డు ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ సంవత్సరము మరి అంతే స్థాయి కలిగినటువంటి గొప్ప సాహితీవేత్త, సంపాదకులు, మరి గొప్ప లాయరు, మానవతామూర్తి అయిన విజయబాబు గారికి ఈరోజు ఈ ఎన్టీఆర్ విజ్ఞాన అవార్డు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా వారిని ఆహ్వానించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మరి వారికి సన్మానం ఇవ్వడం మొదలుపెట్టేదాము చేసి, అలాగే ఈ కార్యక్రమానికి చిన్నారులు ఇప్పుడు దాకా అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. ఎంత బాగున్నారండి కళామ తల్లులు, ఎంత ముద్దుగా ఉన్నారు. ఆర్ట్ ఈజ్ గిఫ్ట్ విచ్ ఈజ్ గివెన్ బై గాడ్. భగవంతుడు వరప్రసాదం అది. నిజంగా ఆ తల్లులను కూడా అభినందించాలి, పిల్లల్ని ప్రోత్సహిస్తూ. అలాగే విజయబాబు గారి అమ్మాయి శృతి ఇంత చక్కని ఒక శిక్షణను అందిస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. వారి బాబు కూడా కౌశిక్ మంచి యాక్టర్. ఇప్పటికి కూడా అయ్యప్పని తలుచుకుంటే అబ్బాయి గుర్తు వస్తాడు. అట్లాంటి మంచి పిల్లలకి జన్మనిచ్చిన ఆ దంపతులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి సత్యవాణి గారి గురించి కూడా చెప్పాల్సి ఉంది. ఆమె ట్రస్ట్ పెట్టారు కదా, లలితవాణి గారు ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగంలో కూడా వారు అనేక మరి పుస్తకాలు రాశారు. తర్వాత ఆచరణ అనేది చాలా ముఖ్యం కదా. మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా 100 పుస్తకాలు చదివేదానికంటే ఒక్క వాక్యాన్ని ఆచరించడం మేలని చెప్తున్నారు వేదాలు కూడా. అందువల్ల అలాంటి ఆచరణలో వారు చక్కటి సాహితీవేత్త, సంస్కృతాంధ్ర భాషలో విషయమై తర్వాత మంచి పుస్తకాలు రాశారు. అన్నింటినీ మించి సేవాభావం. ఆమె సామాజికంగా అనేక మందికి ఆమె సహాయం చేస్తూ వారి ట్రస్ట్ ద్వారా మరి మంచి కార్యక్రమాలను ఒక మహిళామణి ఒంటరితనంతో ఆమె చాలా చక్కటి బాటను నిర్ణయించుకుని మార్గాన్ని ఎంచుకొని ముందుకు పోతున్న వారికి కూడా ఈ మా ట్రస్ట్ ద్వారా ఇవ్వటం అంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. లలితవాణి మీ పేరులోనే మంచి పేరు, లలితమైన వాణి. అదేవిధంగా లలితామూర్తి వాణి 2 వస్తాయి. అందువల్ల ఈరోజు ఈ 2 అవార్డులు నాకు, ఒకటి అవార్డు, ఒకటి పురస్కారం, ఈ 2 ఇవ్వటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ నేను సెలవిస్తున్నాను.